Yes, friends, next question. Recently, the 2024 Shanghai Cooperation Organization Summit, also known as the 23rd meeting of the Council of the Heads of the Government of SCO, was recently held in which of the following countries? Kazakhstan, Afghanistan, Iran, and as well as Pakistan. రీజనల్ కాన్ఫరెన్సెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓలో కూడా అడిగారనమాట, లైక్ G20కి సంబంధించి. ఇన్ ద సిమిలర్ వే సమ్ రీజనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద గ్రూపింగ్స్ లైక్ G7 గురించి, G20 గురించి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, క్వాడ్, అండ్ దెన్ వీ హ్యావ్ ద G7, G20, SCO, క్వాడ్ గురించి, దెన్ అట్ ద సేమ్ టైం బిమ్స్టెక్ గురించి, బిమ్స్టెక్ సమిట్స్ సంబంధించి ఏంటి, జస్ట్ ఆ ఎక్కడ లొకేషన్ ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాలు మనకి తెలిస్తే సరిపోతాయి. ఓకే, నౌ కమింగ్ టు ద టుడేస్ థింగ్, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ SCO. SCO స్టాండ్స్ ఫర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సమిట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్, దీనికి సంబంధించినటువంటి సమిట్ మనకి 2024 CHG అంటారు, ద కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్కి సంబంధించినటువంటి మీటింగ్ మనకి ఇస్లామాబాద్, పాకిస్తాన్లో జరిగిందండి. ఇస్లామాబాద్, పాకిస్తాన్. ఓకే, ఇస్లామాబాద్, పాకిస్తాన్లో మనకైతే కనుక జరిగింది. అండ్ దీనికి మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ అయితే కనుక విజిట్ చేశారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ విజిటెడ్ దిస్ పర్టికులర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సమ్మిట్. ఓకే, సో హియర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద SCO. అంటే ఎక్కడ జరిగింది, నెక్స్ట్ వచ్చేసి ఎవరు అటెండ్ చేశారు, ఈ 2 పాయింట్స్ మనకు తెలియాలి ఇక్కడ. అసలు SCO గురించి కొన్ని మెయిన్ బేసిక్ పాయింట్స్ ఏం తెలియాలి అని అంటే కనుక, సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి 2001లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి ఈ బాడీ మనకి. అండ్ ఇట్ ఈజ్ ఏ యూరోపియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూరేషియన్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అనమాట. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్గా మనకి రీజనల్ కోఆపరేషన్ని ప్రమోట్ చేయడం గురించి SCOని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. SCOలో ఇండియా మెంబరేనా అంటే ఎస్, ఇండియా మనకి మెంబరే అండి. ఇండియా బికేమ్ ఏ మెంబర్ ఇన్ 2017లో మనం అయితే కనుక మెంబర్ అయ్యాం అలాంగ్ విత్ ద పాకిస్తాన్. India became a member of SCO in the year 2017 along with that of the Pakistan. India and Pakistan మనకి 2016-17లో మనకి మెంబర్ అయితే కనుక అయ్యాయి. సో హూ ఆర్ ఆల్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ SCO అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సినటువంటిది. సో జస్ట్ బేసిక్స్ సఫిషియంట్. మనకి మెంబర్ కంట్రీస్ ఎవరెవరు అని అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా ఈజ్ ద ఫస్ట్ మెంబర్ కంట్రీ. సెకండ్ వన్ వచ్చేసి మనకి చైనా. సో సింపుల్గా గుర్తుపెట్టుకుందాం, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. నెక్స్ట్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అండి. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో కజకిస్తాన్ ఈజ్ 1 member, కజకిస్తాన్. దెన్ వీ హ్యావ్ ద కిర్గిస్తాన్ ఈజ్ అనదర్ మెంబర్. కిర్గిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఈ 4 కూడా మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇక్కడ టర్కుమెనిస్తాన్ లేదు చూడండి. టర్కుమెనిస్తాన్ అనేటువంటిది మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనకి మెంబర్ కాదు. అలాగే ఇంకా అదర్ కంట్రీస్ వచ్చేసి మనకి ఇండియా మెంబర్ అనే కదా అనుకున్నాము. నెక్స్ట్ ఇండియాతో పాటు వేరే కంట్రీ ఏ జాయిన్ అయింది, పాకిస్తాన్ కూడా మనకి. ఎస్, అండ్ మోస్ట్ రీసెంట్లీ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెలారస్. సో రష్యా, చైనా, 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్: కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెలారస్. మోస్ట్ రీసెంట్లీ జాయింట్ కంట్రీస్ ఈ 2 కూడాను. ఓకే, ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే, హూ వాజ్ ద సెక్రటరీ జనరల్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారు. సెక్రటరీ జనరల్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జాంగ్ మింగ్ ఈజ్ ద సెక్రటరీ జనరల్ అండి. జాంగ్ మింగ్. సో దీని యొక్క SCO యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంటారు. SCO యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి బీజింగ్, చైనాలో ఉన్నాయి. బీజింగ్, చైనా ఆర్ ద హెడ్ క్వార్టర్స్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనకి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, అంటే మల్టిపుల్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషను ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎక్కువగా అడిగేటువంటిది ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ర్యాట్స్ అంటారు.
RATS, RATS. RATS అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని అర్థం. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ RATS. సో ఈ RATS అనేటువంటి కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. ఇట్ ఈస్ బేసికల్లీ మనకి తాష్కెంట్లో మనకు ఉన్నాయండి. సో తాష్కెంట్ ఈజ్ మనకి ఉజ్బెకిస్తాన్లో ఉంది. ఉజ్బెకిస్తాన్. ఎస్, దట్స్ ఇట్. అంతే తెలియాల్సినటువంటి మెయిన్ పాయింట్స్. So recently the 2024 SCO Shanghai Cooperation Summit, also known as the 23rd meeting of the Council of Heads of the Government, was held in which of the following countries? Kazakhstan, Afghanistan, Iran and Pakistan. What was the answer? Pakistan is the answer. Okay. Yes, and here Afghanistan is not the member. Please be very clear. Afghanistan మనకి SCO లో మనకి మెంబర్ అయితే కనుక కాదు. RATS యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని అడుగుతారు. తాష్కెంట్లో ఉన్నాయి. RATS అబ్రివేషన్ అడుగుతారు. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ఎవరు విజిట్ చేశారని అడుగుతారు. మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ హ్యావ్ విజిటెడ్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్. మూవింగ్ టు ద సెకండ్ వన్. Recently, India and which of the following countries have commenced the bilateral naval exercise called as Nasim al-Bahar? This is another important. So military exercises, naval exercises, defense exercises ఏవైనా న్యూస్లో ఉంటే కనుక సో అవి మనకి ఎక్కడ జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగాయి అనేటువంటిది బేసిక్ పాయింట్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. నో నీడ్ టు డిగ్ డీప్. సో దట్ ఈస్ నసీమ్ ఆల్ బహర్ అని చెప్పేసి మనకు ఒక ఎక్సర్సైజ్ అయితే కనుక జరిగింది. ఈ నసీమ్ ఆల్ బహర్ అనేటువంటిది మనం వెస్ట్ ఏషియన్ కంట్రీస్, దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వమన్ తోటి మనం చేయడం జరిగిందండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్. అది ఫస్ట్ పాయింట్ తెలియాలి. సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ఎ నావల్ ఎక్సర్సైజ్ అనేటువంటి విషయం తెలియాలి. సో దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఉమెన్. నసీమ్ ఆల్ బహర్. నసీమ్ ఆల్ బహర్ అనేటువంటి ఎక్సర్సైజ్ మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఎ నావల్ ఎక్సర్సైజ్. అండ్ రీసెంట్లీ టుక్ ఆఫ్ ద కోస్ట్, ఎక్కడ జరిగింది అని అంటే కోస్ట్ ఆఫ్ గోవా. గోవాలో మనకి ఏంటంటే కనుక ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గోవాలో మనకి ఈ యొక్క నావల్ ఎక్సర్సైజ్ జరిగింది. వమన్ గురించి ఒక 2 పాయింట్స్ మనం మాట్లాడుకోవాలంటే వమన్ గురించి, వమన్ అనేటువంటి కంట్రీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఐడియల్లీ వమన్ యొక్క క్యాపిటల్ ఏంటని అడుగుతూ ఉంటాం మనం. క్యాపిటల్ వచ్చేసి మనకి మస్కట్ ఈస్ ద క్యాపిటల్. మస్కట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉమెన్. దెన్ హూ వాజ్ ద సుల్తాన్ ఆఫ్ ఉమెన్, హెడ్ ఆఫ్ ద విమెన్ ఎవరు, ఉమెన్ ఎవరు అని అడుగుతారు. సో దట్ ఈస్, సో సుల్తాన్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి మనకి హైతమ్ బిన్ తారిక్ ఆల్ సెడ్. హైతమ్ బిన్ తారిక్ ఆల్ సెడ్. So he is the Sultan of Oman. Yes, these are the important points. Coming to the question, recently India and which of the following countries have commenced the bilateral naval exercise called as Nasim al-Bahar ante Bahrain, Oman, UAE and as well as Kuwait. The answer is Oman. Oman is the answer. And clear? Moving on to the next question. Yes. According to the recently released 2024 edition of Global Multidimensional Poverty Index, how many people out of 6.3 billion people across 112 countries are living in multidimensional poverty? Very important ఇది కూడా మనకి. So something called as index are very important అండి. Global Multidimensional Poverty Index అనేటువంటిది రీసెంట్గా మనకి రిలీజ్ చేయబడడం జరిగింది. Global Multidimensional Poverty Index. సో వెన్ యూ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇండెక్స్, మనకి ఈ ఇండెక్స్ చెప్తున్నటువంటిది ఏంటి అని అంటే కనుక ఆల్ ఓవర్ అరౌండ్ మనకి అవుట్ ఆఫ్ 6.3 బిలియన్ పీపుల్ అక్రాస్ 112 కంట్రీస్ మనకి అరౌండ్ 1.1 బిలియన్ పీపుల్ 1.1 బిలియన్ పీపుల్ అయితే కనుక దే ఆర్ లివింగ్ ఇన్ ద 1.1 బిలియన్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద అక్యూట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారండి. are living in acute multi-dimensional poverty లో మనకైతే కనుక్కున్నారు అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ మనకైతే కోట్ చేయడం జరుగుతుంది. సో హౌ మెనీ 1.1 బిలియన్ పీపుల్ ఆర్ దేర్. దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఎవరు పబ్లిష్ చేశారు ఈ యొక్క గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఎవరు పబ్లిష్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి, ప్లస్ వన్ మోర్ ఆర్గనైజేషన్ ఈస్ దేర్, దట్ ఈస్ యుఎన్డిపి ప్లస్ ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది. ఇంకొక ఆర్గనైజేషన్ పేరేంటి మనకి ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఆక్స్ఫర్డ్ పావర్టీ
and Human Development Initiative. Human Development Initiative is another important thing. So that is called as OP, Oxford Poverty and as well as the Human Development Initiative, OPHI అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకే, ఇండియాలో మనకి ఎంతమంది, యాజ్ పర్ దిస్ పర్టికులర్ ఇండెక్స్, హౌ మెనీ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దట్ ఆఫ్ ద మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు అని అంటే కనుక ఇండియా నుంచి మనకి అరౌండ్ 234. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలో మనకి అరౌండ్ తీసుకుంటే 234 మిలియన్ పీపుల్ ఆర్ ఇన్ ద అక్యూట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఉన్నారు అని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్ అయితే కోట్ చేయడం జరుగుతుందండి. వన్ మోర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క రిపోర్ట్ నుంచి మనకి అరౌండ్ 3 డైమెన్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 10 ఇండికేటర్స్ ఉంటాయి. 3 డైమెన్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 10 ఇండికేటర్స్. సో ఏవేంటా డైమెన్షన్స్, ఏవేంటా ఇండికేటర్స్ అనేటువంటిది క్లియర్గా మనకు తెలియాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైమెన్షన్ మనకి తీసుకుంటే కనుక హెల్త్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్. హెల్త్ని ఆధారంగా చేసుకుని మనకి ఇంపార్టెంట్ ఉన్నటువంటివి ఏవేంటి అని అంటే కనుక న్యూట్రిషన్ ఈజ్ వన్ ఇండికేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ మార్టాలిటీ ఈజ్ అనదర్ ఇండికేటర్. న్యూట్రిషన్ ఈజ్ వన్ ఇండికేటర్, చైల్డ్ మార్టాలిటీ ఈజ్ అనదర్ ఇండికేటర్. సెకండ్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో కూడా మనకి ఏంటంటే కనుక 2 ఇంపార్టెంట్ ఉన్నాయి. లైక్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి స్కూల్ అటెండెన్స్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. అండ్ ఫైనలీ ద థర్డ్ వన్ మనకి తీసుకుంటే కనుక లివింగ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, లివింగ్ స్టాండర్డ్స్. దీంట్లో యూస్ చేసేటువంటి ఇండికేటర్స్ మనకి ఇట్ వాజ్ లైక్ కుకింగ్ ఫ్యూయల్ ఒకటి మనకి. సెకండ్ వన్ వచ్చేసి మనకి శానిటేషన్, కుకింగ్ ఫ్యూయల్ ఒకటి, శానిటేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అండ్ దెన్ ఫోర్త్ వన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అండ్ దెన్ హౌసింగ్ అండ్ ఫైనల్లీ మనకి అసెట్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అండి. సో ఓకే 1 2 3 4 5 6 7 8 9 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 10 డైమెన్షన్స్ ఏవేంటి అని అంటే కనుక ఈ 3 డైమెన్షన్స్ మనకి హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ స్టాండర్డ్స్. ఇండికేటర్స్ ఈ 10 ఇండికేటర్స్ మనకి ఓవరాల్గా ఇవన్నీ దేంట్లో పార్ట్ మనకి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అండర్లో పార్ట్. ఎవరు పబ్లిష్ చేస్తారు? UNDP అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ వాళ్ళు మనకి చేయడం జరుగుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ద 5 లార్జెస్ట్ కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ పావర్టీ మనం తీసుకుంటే కనుక లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఇండియా అండి. ఇండియాలో మనకి అరౌండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 234 మిలియన్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దట్ ఆఫ్ ద పావర్టీ మనకి. సెకండ్ ఇంపార్టెంట్ కంట్రీ మనకి ఏంటంటే కనుక పాకిస్తాన్. సో పాకిస్తాన్లో మనకి అరౌండ్ 93 మిలియన్ పీపుల్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఎథియోపియా, ఆఫ్రికన్ కంట్రీ. ఎథియోపియా ఈజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ హైయెస్ట్ ప్రివలెన్స్ ఆఫ్ పావర్టీ ఉంది మనకి. 86 మిలియన్ పీపుల్ ఆర్ ఇన్ ద పావర్టీ. అండ్ దెన్ వీ హ్యావ్ ద నైజీరియా. సో దిస్ ఈజ్ ఆల్సో నైజీరియా. రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కూడా మనకి నైజీరియా విజిట్ చేయడం జరిగింది అండ్ బోలా అహ్మద్ తిన్బూతో మీట్ అవ్వారు అనమాట. 74 మిలియన్ పీపుల్ ఆర్ ఇన్ ద దీస్ థింగ్స్. అండ్ ఫైనలీ DRC అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని అర్థం. DRC అని అంటే కనుక 66 మిలియన్ పీపుల్ మనకి దీంట్లో మనకి ఇది అయ్యారు, పావర్టీలో ఉన్నారండి. So coming to the question, according to the recently released 2024 edition of Global Multidimensional Poverty Index, how many people out of 6.3 billion across 100 are living in multidimensional poverty? 1.8 billion, 2.6 billion, 3.2 billion, 1.1 billion. So the answer indaka manam raskunnam kada, it was 1.1 billion is the answer. సో ఎంతమంది మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు అంటే తెలియాలి. నెక్స్ట్ ఎవరెవరు ఇది మనకి రిలీజ్ చేస్తారు అనేది తెలియాలి. ఇండియాలో ఎంతమంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ అండర్లో ఉన్నారు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డైమెన్షన్స్ అండ్ వాట్ ఆర్ ద ఇండికేటర్స్, టాప్ 5 కంట్రీస్ విత్ ద హైయెస్ట్ పావర్టీ ప్రివలెన్స్ కూడా మనం చూస్తాం. అన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
Recently, which of the following national parks has been recognized as India's second largest hub for butterfly diversity with around 446 species? Yes. So something related to that of the species కి సంబంధించి కూడా వెరీ బేసిక్స్ మనకి తెలియాలి. సో దట్ ఈస్ రీసెంట్గా మనకి కాజీరంగా నేషనల్ పార్క్ అండి. కాజీరంగా నేషనల్ పార్క్ రీసెంట్లీ బికేమ్ ద Kaziranga National Park recently became the second largest hub for butterfly diversity. అయితే కనుక మనకి ఇది అయ్యింది బటర్ఫ్లై డైవర్సిటీ అంటే అన్ని డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఎన్ని అరౌండ్ 446 స్పీసీస్ ఆఫ్ ద బటర్ఫ్లై స్పీసీస్ని అయితే కనుక రికగ్నైజ్ చేశారు. సెకండ్ లార్జెస్ట్ అంటున్నారు. మరి వాట్ వాస్ ద లార్జెస్ట్? నామ్డాఫా నేషనల్ పార్క్ ఈస్ ద లార్జెస్ట్. నామ్డాఫా నేషనల్ పార్క్. నామ్డాఫా నేషనల్ పార్క్ మనకి ఎక్కడుంది అని అంటే కనుక అరుణాచల్ ప్రదేశ్లో మనకి నామ్డాఫా నేషనల్ పార్క్ అయితే ఉంది. వేర్ వాజ్ ద కాజీరంగా నేషనల్ పార్క్? ఇంకా చెప్పాల్సిన పని లేదు కదండి. ఇట్ వాజ్ అస్సాం. సో విచ్ ఇస్ ఫేమస్ ఫర్ వన్ హార్న్డ్ రైనోసిరస్కి ద మోస్ట్ ఫేమస్ మనకి ఈ యొక్క కాజీరంగా నేషనల్ పార్క్. ఓకే. సో కాజీరంగా నేషనల్ పార్క్లో మనకి సెకండ్ లార్జెస్ట్ హబ్ ఫర్ బటర్ఫ్లై డైవర్సిటీగా అయితే కనుక రీసెంట్గా మనకి డిస్టింక్షన్ అయితే ఉంది. అరౌండ్ 446 స్పీసీస్. లార్జెస్ట్ వచ్చేసి నామ్డాఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో మనకి కాజీరంగా నేషనల్ పార్క్ మనకి అస్సాంలో ఉంది, విచ్ ఇస్ ఫేమస్ ఫర్ ద వన్ హార్న్ రైనోసిరస్ యాజ్ వెల్. Recently, which of the following national parks has been recognized as India's second largest hub for butterfly diversity? And what was the answer? Kaziranga National Park is the answer. And clear. Moving to the next question. As per the recent announcement, the Northeast will host its first ever International Science Festival 2024, 10th edition. It will be held at which of the following institutions? IIT Guwahati, Tejpur University, Northeastern Hill University, Dibrugarh University. ఎక్కడ మనకైతే కనుక ఈ యొక్క ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరుగుతుందని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారు. సో దిస్ వాజ్ వన్ సచ్ ఫెస్టివల్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అండి. ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ మనకి ఫర్ ద ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక జరుగుతుంది మనకి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఇది మనకి ఇట్ ఈస్ హెల్డ్ ఎట్ ఐఐటి గౌహతిలో మనకి ఏంటంటే కనుక ఇది జరుగుతుంది. ఐఐటి గౌహతిలో మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అయితే కనుక జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ పాయింట్ అడుగుతారు. సెకండ్ పాయింట్ ఏమడుగుతారంటే అసలు థీమ్ ఏంటి, ఏ థీమ్ తోటి మనకి చేస్తున్నారు అనేది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ట్రాన్స్ఫార్మింగ్ ద ఇండియా into so an SNT driven science and as well as technology driven global manufacturing hub. Okay. So transform the India into an SNT driven global manufacturing hub is basically the theme తోటి మనకి చేస్తున్నారు. ఐఐటి గౌహతిలో మనకి అయితే కనుక ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేటువంటిది మనకి నడుస్తుందండి. సో అండ్ CSIR ఈజ్ ద నోడల్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ఫెస్టివల్. CSIR ఈజ్ ద నోడల్ డిపార్ట్మెంట్. ఎస్. సో దీనికి సంబంధించినటువంటిది. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, ద నార్త్ ఈస్ట్ విల్ హోస్ట్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 10th edition. ఇట్ విల్ బీ హెల్డ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్? సో ద ఆన్సర్ ఈస్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి గౌహతిలో మనకి ఏంటంటే జరుగుతుంది ఈ ఫెస్టివల్. ఓకే. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ప్రోబా 3 Project for Onboard Autonomy 3 is set to launch in November 2024. Is led by which of the following space agencies? Japanese Aerospace Exploration Agency, Canadian Space Agency, European Space Agency, Russian Federal Space Agency, Roscosmos. So here we have something called as Proba 3 అనేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మిషన్ మనకి. ఈ యొక్క Proba 3 అనేటువంటి మిషన్ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈజ్ లెడ్ బై దట్ ఆఫ్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ యొక్క మిషన్ అనమాట ఇది. ఆల్రెడీ Proba 1 అండ్ Proba 2 అయ్యాయి. దిస్ వాజ్ ద Proba 3 మిషన్ ఇది. సో ఓకే, దీంట్లో మనకి 2 స్మాల్ శాటిలైట్స్ అయితే కనుక ఉంటాయండి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్ మనకి వీ హ్యావ్ ద 2 స్మాల్ శాటిలైట్స్. జస్ట్ ఒక పాయింట్ తెలిస్తే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి కోర్నోగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఒకటి మనకి
సెకండ్ ఇంపార్టెంట్ది ఏంటి అని అంటే కనుక సోలార్ డిస్క్ షేప్డ్ అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్. సో ఓకే, అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్ మనకి. ఎస్. సో ప్రోబా 3 ప్రాజెక్ట్ ఫర్ ఆన్బోర్డ్ అటానమీ 3 సెట్ టు లాంచ్ ఈజ్ లెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేస్ ఏజెన్సీస్ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎస్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. According to the recent updates, which of the following Indian cities will host the Coco World Cup 2025? సో ఓకే, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఖోఖో వరల్డ్ కప్ అయితే కనుక హోస్ట్ చేస్తున్నామండి, ఖోఖో వరల్డ్ కప్ 2025. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ అని అడుగుతారు. ఈ యొక్క ఖోఖో వరల్డ్ కప్ మనకి ఇండియా అయితే కనుక హోస్ట్ చేస్తుంది. మళ్ళీ దాంట్లో స్పెసిఫికల్లీ సిటీ ఏంటి అని అంటే కనుక సో లైక్ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మనకి ఏంటంటే జరగబోనుందనమాట. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం ఇన్ న్యూఢిల్లీలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఈవెంట్ అయితే కనుక జరుగుతుంది. అండ్ అలాగే నోయిడా ఇండోర్ స్టేడియంలో మనకి ఈ యొక్క ఈవెంట్ అయితే జరుగుతుంది. అరౌండ్ మనకి 24 కంట్రీస్, ఇట్ ఫీచర్స్ అరౌండ్ ద 24 కంట్రీస్. జస్ట్ ఖోఖో వరల్డ్ కప్ 2025 ఏ కంట్రీ హోస్ట్ చేస్తోంది? ఇండియా. ఏ పర్టికులర్ సిటీ హోస్ట్ చేస్తోంది? న్యూఢిల్లీ. అకార్డింగ్ టు రీసెంట్ అప్డేట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ సిటీస్ విల్ హోస్ట్ ద ఖోఖో వరల్డ్ కప్ 2025? ద ఆన్సర్ ఈస్ సి, న్యూఢిల్లీ. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Recently, which of the following state governments announced renaming all the scheduled tribe residential schools in the state after the Maharshi Valmiki? సో మహర్షి వాల్మీకి కదండి. సో ఈ మహర్షి వాల్మీకి పేరుతోటి మనకి ఏంటంటే కనుక షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ స్కూల్స్ అన్నిటినీ కూడా మనకి చేంజ్ చేయడానికి మొన్న వాల్మీకి జయంతి అక్టోబర్ 17th. సో వాల్మీకి జయంతి అయితే కనుక సో జరిగింది ఆన్ అక్టోబర్ 17th, విచ్ ఇస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద మహర్షి వాల్మీకి. సో వాల్మీకి గారి యొక్క బర్త్ యానివర్సరీగా వాల్మీకి జయంతి అనేటువంటి సెలబ్రేట్ చేస్తాము. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి కర్ణాటక వాళ్ళు ఏంటి అని అంటే కనుక టుక్ దిస్ డెసిషన్ సో టు రీనేమ్ ఆల్ ద షెడ్యూల్డ్ ట్రైబల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ద నేమ్ యాజ్ మహర్షి వాల్మీకిగా మనకి ఏంటంటే కనుక రెసిడెన్షియల్ స్కూల్స్గా నేమ్ అయితే కనుక చేంజ్ చేస్తాము అని చెప్పేసి మనకి సిద్ధరామయ్య అయితే కనుక చెప్తున్నారండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి తెలియాల్సినటువంటిది. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణాటక ఈజ్ ద ఆన్సర్. ఎస్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which financial institution has recently introduced a new integrated approach to agro-business aiming to double its annual agro-finance and agri-business investments to $9 billion by the year 2030? Yes, అండి. సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పొటెన్షియల్ని దృష్టిలో పెట్టుకుని అగ్రి బిజినెస్ అండ్ అలాగే ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ అగ్రికల్చర్ ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేసి వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ అజయ్ బాంగా రీసెంట్గా మనకైతే కనుక ఈ యొక్క ఐఎంఎఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ మీటింగ్స్లో మనకి చెప్పడం అయితే కనుక జరిగింది. సో వేర్ దే ఆర్ ప్లానింగ్ టు డబల్ దేర్ యాన్యువల్ అగ్రి ఫైనాన్స్ అండ్ అగ్రి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ టు $9 billion by 2030, అంటే 2030 నాటికి సో యాన్యువల్లీ ప్రతి సంవత్సరం $9 billion కమిట్మెంట్ అయితే కనుక వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ అగ్రి ఫైనాన్స్ అండ్ అగ్రి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అని చెప్పేసి. సో దట్ అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే కనుక సెకండ్ ఇంపార్టెంట్ మెయిన్లీ ఇట్ ఈజ్ ఏ జాబ్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకి ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అజయ్ బాంగా మనకి చెప్తున్నారండి. అండ్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్. ఓకే, వరల్డ్ బ్యాంక్ మనకి రీసెంట్గా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. Moving to the next question. As per the recent updates, the Department of School Education and Literacy, Ministry of Education is sending 20 school students to participate in the Sakura program 2024. This program is associated with which of the following countries? Yes, and this is something called as Sakura Science Program antam. Sakura Science Program. So this have the other name as well. Sakura Science Program ki అదర్ పేరు వచ్చేసి మనకి ఏంటంటే కనుక జపాన్ ఏషియా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్ అని చెప్పేసి మనకైతే కనుక జరుగుతుంది. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇన్ దట్ ఆఫ్ ద సైన్స్.
ఈ ప్రోగ్రామ్ మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తారో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ ఇట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై దట్ ఆఫ్ ద జపాన్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే 2014 నుంచి స్టార్ట్ చేశారండి. ఈ ప్రోగ్రామ్కి ఇండియాని ఎప్పుడు యాడ్ చేశారు అని అంటే కనుక ఇండియా వాజ్ యాడెడ్ ఇన్ ద ఇయర్ 2015. సో 2015లో మన అయితే కనుక యాడ్ చేయడం జరిగింది. అండ్ 20 స్టూడెంట్స్ 10 బాయ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 10 గర్ల్స్ మనకి ఈ యొక్క ప్రోగ్రామ్కి అయితే కనుక అటెండ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఏ ఇంటలెక్చువల్ ఎక్స్చేంజ్ అనమాట, నాలెడ్జ్ ఎక్స్చేంజ్. అండ్ మన యొక్క స్టూడెంట్స్ మనకి ఏంటంటే కనుక జపాన్ యొక్క కల్చర్ని, జపాన్ యొక్క కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని, సో దే విల్ హ్యావ్ ఎన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ దీస్ పర్టికులర్ థింగ్స్. సో నవోదయ విద్యాలయాస్ ప్రేరణ ప్రోగ్రామ్ నుంచి స్టూడెంట్స్ని అయితే కనుక పిక్ చేసి వీళ్ళు ఏంటంటే కనుక ఈ సాకురా సైన్స్ ప్రోగ్రామ్ 2024లో మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో యాజ్ పర్ ద రీసెంట్ అప్డేట్స్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈజ్ సెండింగ్ 20 స్కూల్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద సాకురా ప్రోగ్రామ్ 2024. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి బి, జపాన్ ఇస్ ద ఆన్సర్. సాకురా సైన్స్ ప్రోగ్రామ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ జపాన్ ఏషియా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇన్ దట్ ఆఫ్ ద సైన్స్. క్లియర్. సో దిస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటి మనకి, సో ద న్యూ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే అగ్రి బిజినెస్లో, అగ్రి ఫైనాన్సింగ్ అండ్ అగ్రి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తాము అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ అయితే మనకి రీసెంట్గా కమిట్మెంట్ అయితే కనుక ఇచ్చింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో మహర్షి వాల్మీకి అనే పేరుతోటి మనకి ఏంటంటే కనుక ఆల్ ద షెడ్యూల్డ్ ట్రైబ్ స్కూల్స్ అన్నిటిని కూడా రీనేమ్ చేయదలుచుకున్నారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే కనుక ఖోఖో వరల్డ్ కప్ 2025 మనకి ఇండియా హోస్ట్ చేయబోతుంది, దట్ టు న్యూఢిల్లీ అండి. ఎస్, now you want to please comment me who was the president of the World Bank. So if you know it, please do comment it. If you don't know it, please first know it and then comment it. Yes, who was the president of the World Bank అనేటువంటి దాన్ని కమెంట్ చేయండి. అండ్ అలాగే మనకి ప్రోబా3 గుర్తుకు రాగానే మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గుర్తుకు రావాలి. సో దెన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అంటే కనుక ఐఐటి గౌహతిలో జరిగిందని చెప్పేసి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ హబ్ ఫర్ బటర్ఫ్లై డైవర్సిటీ అంటే ఇట్ ఈజ్ కాజీరంగా నేషనల్ పార్క్, లార్జెస్ట్ వచ్చేసి నామ్డాఫా నేషనల్ పార్క్. సో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ గురించి అంతా మనం మాట్లాడుకున్నాం, పవర్టీ ఇండెక్స్ గురించి అన్ని పాయింట్స్ ఆల్రెడీ మనకి. నసీమ్ ఆల్ బహర్ అనగానే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ వమన్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ రీసెంట్గా మనకి ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరిగిందండి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్.